లావణ్య బి లావణ్య. అలుగురు ఉండే సార్. అల్లం తోట అనిత. గ్రామస్తులండి గౌరమ్మ పోయే గౌరమ్మ ధర్మపురి గ్రామమ్మ పి రాణి ధర్మపురి గ్రామం చాకలి యాదయ్య తుపాకిల భాగ్యమ్మ చాకలి యాదయ్య కొన్ని తుపాకుల రాధమ్మ మంగళ గ్రామస్తులు అందరూ 10 మంది. కానుగడ్డ వాణి నాగమ్మ చాకల్ తిరుపతమ్మ జడల వెంకటేశ్వరమ్మ గ్రామం మాచంపల్లి గ్రామస్థలం నాగమ్మ పోయే కృష్ణవేణి జాజలి సాయమ్మ. నెక్స్ట్ చిన్నమ్మ మొదలు. నెక్స్ట్ పోయే వెంకటమ్మ. నెక్స్ట్ ఒప్లాపల్లి గ్రామం అండి. ఒప్లాపల్లి గ్రామం అండి. పోయే కొత్త జయలలిత. చాకలి లక్ష్మమ్మ. పోతంపల్లి అమ్మ పోతంపల్లి. ఇడంబాయి సుజాత. బండ మీద అల్లమ్మ నెక్స్ట్ కొండపల్లి భాగ్యమ్మ. జమ్ముల మాసమ్మ. నెక్స్ట్ గుర్రంకొండమ్మ. రామ్చంద్ బెల్లం లక్ష్మమ్మ. జే పద్మమ్మ. సిహెచ్ వెంకటమ్మ వెంకటాపూర్ గ్రామం. జైనల్పూర్ గ్రామం అండి. జైనల్పూర్. గొడుగు నరసమ్మ. జమిస్తాపూర్ గ్రామం అండి. జమిస్తాపూర్. మనేమ ఫస్ట్ మనేమ. ఇప్పటిదాకా 300 మందికి కళ్యాణ లక్ష్మి చెట్లు ఇచ్చినాం. ఇంకా కూడా ఇస్తాం. ఇంకా ఉన్నాయి కొన్ని ఇచ్చేటివి. మొత్తం 3 కోట్ల రూపాయలు మీకు ఇచ్చినాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళల కోసం, ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, మహిళల కోసం అనేక పథకాలు తీసుకొస్తా ఉన్నాం. మీకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇచ్చినాం. సన్న బియ్యం ప్రతి ఇంటికి ఇచ్చినాం. రేషన్ కార్డు కొత్తవి ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మీకు సంఘాలలో లోన్లు కూడా పెంచబోతా ఉన్నాం. మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలామందికి గ్యాస్ సబ్సిడీ వచ్చింది. కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు దాదాపుగా 95% గ్రామాలల్లో కరెంటు కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో పంతులు పెట్టిన పిల్లలను మంచి చదువు చదివించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాళ్ళ హాస్టల్లో ఉండే పిల్లలకు గతంలో
పెట్టే భోజనం కంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళకు మంచి భోజనం పెట్టిస్తూ ఉన్నాం. మన ఇండ్లలో మన పిల్లలకి ఎట్లయితే పెట్టుకుంటామో అంతకంటే మంచిగా హాస్టళ్లలో మన పిల్లలకు భోజనాలు పెట్టిస్తూ ఉన్నాం. ఇట్లా అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం గతంలో కంటే భిన్నంగా అనేక పథకాలు తీసుకొని వస్తూ ఉన్నాం. గ్రామాల్లో పేదవాళ్ళు ఇండ్లు లేని వాళ్లకు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నాం. దాదాపుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఇల్లు లేని పేదలకు అని చెప్పి ఈరోజు మొత్తం రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లని ఒక్క సంవత్సరం కట్టిస్తూ ఉన్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకొక 5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. మన నియోజకవర్గానికి కూడా మళ్ళీ ఇంకో 3,500 ఇండ్లు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కట్టుకున్న తర్వాత గృహప్రవేశాలు చేసుకున్న తర్వాత మళ్ళా వచ్చేసరికి మళ్ళీ 3,500 ఇండ్లు మళ్ళీ ఇస్తాం. ఇండ్లు లేని ప్రతి ఒక్కరు మేము ఇల్లు కట్టుకుంటామని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి విడతల వారీగా వాళ్ళకి ఇల్లు మంజూరు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇవ్వాలి. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మేము 3.5 సంవత్సరాలు నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటా, పైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా నాయకుల ద్వారా జరుగుతాయి. రేపు స్థానిక సంస్థల్లో మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీ ఇంటికి వచ్చేటట్టుగా చూసే బాధ్యత మాది. అన్నం పెట్టే చేయినే మీరు గట్టిగా పట్టుకుంటే మీకే సౌలభంగా ఉంటుంది, సౌలత్ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ 3.5 సంవత్సరాలు ఎలక్షన్ దాకా మా ద్వారానే అభివృద్ధి పథకాలు అందుతాయి. అధికారులను కూడా మీకు అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం వాళ్ళందరినీ కూడా మీ ఇళ్లకు పంపుతా ఉన్నాం, మీ గ్రామాలకు పంపుతా ఉన్నాం. ప్రభుత్వం ఇంకా అనేక రకాలుగా మీకు సంక్షేమం అందియాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా నిలబెట్టినప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో మా కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఇంకా ప్రాసెస్లో కూడా చాలా ఉన్నాయి. పేదవాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే ప్రభుత్వం తరఫున సహాయం ఆగొద్దు అని చెప్పి ఈరోజు ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి గతంలో కంటే చాలా ఫాస్ట్గా అధికారులను పెట్టి క్లియర్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు చాలా ఉత్సాహంతో కట్టుకుంటూ ఉన్నారు. మన నియోజకవర్గంలో 3,500 ఇండ్లకు మనం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది ముగ్గు పోసుకున్నారు, మొదలుపెట్టిండ్రు. కొన్ని శంకుస్థాపనకు కూడా రెడీ, మన ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్లో 100 ఇండ్లు పేదవాళ్ళవి ప్రారంభోత్సవాలు జరుగుతాయి. గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఉంది. అలాగే రైతు భరోసా కూడా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచితే లక్షల మంది ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాల్లో ఉచితంగా వైద్య సదుపాయం పొందుతూ ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా అన్ని రంగాల్లో కూడా గత ప్రభుత్వాల కంటే మేము ముందంజలో ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా గ్రామాల్లో ఉన్న పేద వర్గాల ఇండ్లకు పోతూ ఉన్నాయి. మధ్యలో దళారీ వ్యవస్థను మొత్తం కూడా మేము తీసేసినాం. ఇది నిజంగా ఒక ప్రజాపాలన. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎటువంటి బకాయిలు కూడా లేకుండా గ్రామ సంఘాలకు, పొదుపు సంఘాలకు కూడా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తూ ఉన్నాం. మహిళలను కోటీశ్వర్లను చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వాళ్ళకున్న పావలా వడ్డీ బకాయిలన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మిగతా వాటికి నోటిఫికేషన్లు ఇస్తాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 1,50,000 ఉద్యోగాలు మన యువకులకు ఇస్తాం. అన్ని రంగాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంది.